ముందుగా మనకి ఉగాది 2025 సంవత్సరం నుంచి మళ్ళీ వచ్చే ఉగాది 2026 సంవత్సరం వరకు జరిగేటటువంటి సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మొలకూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. జగదేక వీరుడైనటువంటి అర్జున్ వారి పాదపద్మాలకి, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకి మనం నమస్కారం చేసుకుందాం. మరి ఈ యొక్క మీనరాశి వారికి ఆదాయాలు 5, వ్యయం 5 అంటే సమానంగా ఉన్నాయన్నమాట. రాజ్యపూజ్యం 3, అవమానం 1, చాలా గౌరవాలు ఎక్కువ అయిపోతాయి మీకు. మరి ఈ రాశి వారికి ఏమైందండి? శని 1, 12 ఏళ్లలో రజిత తామ్రమూర్తులుగా ఉన్నారు. ఆ తర్వాత గురుడు 4వ ఇంట తామ్రమూర్తిగా ఉన్నాడు. రాహుకేతువులు 12, 6 ఏళ్లలో తామ్రమూర్తులుగా ఉన్నారు. కాబట్టి మనకి ఈ యొక్క రాహుబలం విపరీతంగా పెరిగిపోయింది మనకి ఈ మీనరాశి వారికి. అందువల్ల కేతు బలం కూడా చాలా చక్కగా పెరిగిపోయింది. కాబట్టి మనం ఏం చేస్తామండి, ఈ యొక్క మీనరాశి వారందరికీ కూడా మనకు అద్భుతంగా ఉంది ఈ సంవత్సరము. అక్రమ సంబంధాలు 95% మందికి పెరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి గతంతో పోల్చుకుంటే కనుక. కాబట్టి ఆ లిస్టులో మీరు ఉండకుండా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే సుఖ వ్యాధులు వచ్చేయడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా, యువత చాలా జాగ్రత్తగా ఉండాలా. అలాగే యువత తప్పుదోవలో పట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఏలినాటి శని జరుగుతుంది. అసలు ఏలినాటి శని అంటే ఏంటంటే మిమ్మల్ని కరెక్ట్ చేసేటటువంటి ఇది. కానీ మీకు ఆ కరెక్ట్ చేసేటటువంటి కరెక్షనల్ సెంటెన్స్ ఇచ్చేటటువంటి సమయంలో చెడ్డవాళ్ళు మీకు పరిచయం చేస్తాడు శనీశ్వరుడు. అప్పుడు మీరు చెడ్డవాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ప్రేరేపిస్తారు. డాక్టర్ సమలం లాంటి వాళ్ళు మీకు పరిచయం అవుతారు. హస్తప్రయోగాలు చేసుకోండి, లేకపోతే అక్రమ సంబంధాలు చేసుకోండి, ఇలాంటి పిచ్చి పిచ్చి అన్ని ఆ పత్రికలు అలాంటివన్నీ కనబడతాయి. కాబట్టి వాటికి టెంప్ట్ అవ్వకూడదు మీరు. కాబట్టి మీరు అనుకుంటున్నారేమో, వాస్తవం చెప్తున్నాను. గుంటూరులో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ చక్కగా చాలా పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి మామగారు వాళ్ళ కొడుకుని, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుకున్నాడు. అయితే విచిత్రం ఏంటంటే ఎవరు నమ్మరండి కూడా, ఇది వాస్తవం జరిగిన సంగతి. అయితే ఏం జరిగిందంటే వాడు భార్యతో సక్రమంగా కాపురం చేసుకోకుండా హస్తప్రయోగం చేసి ఆ భార్యని క్లీన్ చేయమంటాడంట. ఆ కారణంగా పాపం వాడు గుంటూరు వెళ్ళిపోయింది. ఇది ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కూడా వీటిని తప్పించడం కోసమే శనీశ్వరుడు ఈ యొక్క ఏలినాటి శని జరుగుతూ ఉంటుంది. కానీ మీరేం చేస్తున్నారు? అటువంటి చెడ్డవాళ్ళతో దోస్తానా అయిపోయి మరి మీరు చేయడం చాలా తప్పు. ఇలాంటి చేయకూడదండి. తర్వాత ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత ఈ యొక్క ఇన్కమ్స్ అనేటటువంటి మంచిగా పెరుగుతాయి, ఆదాయాలు కూడా పెరుగుతాయి, ఖర్చులు కూడా పెరుగుతాయి. అండ్ ఈ స్త్రీ పాత లవర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీ ఇళ్ళకి వస్తారు. మీరు రెచ్చిపోయి మీ పిల్లలకి పరిచయాలు చేసి వాళ్ళకి ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి మంచిగా బట్టలు గిట్టలు ఇవ్వడాలు, కోట్లు కొనిపెట్టడాలు, కోట్లు. మా లవర్కేమో లవర్ భర్తకు కోట్లు, లవర్కేమో చీరలు, పట్టు చీరలు. ఈ రకంగా మీరు విజృంభిస్తారు. బెట్టింగ్స్, ఇక పేకాటలు, కోడి పందాలు, ఇవి అవి లేవు. అందులో షేర్స్, ఒక మహానుభావుడైనటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ₹1.5 షేర్స్లో అడిపోకం పోగొట్టుకున్నాడు. మొత్తం అంతా పోయింది సార్ అన్నాడు. ఏంటి, అతని వయసు 54 సంవత్సరాలు దాటి. మరి ఈ రకంగా ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ఏలినాటి శనిలో తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ లవర్ రావడం వల్ల పెళ్ళాం కూడా రకరకాల అనుమానాలు వచ్చి వీళ్ళని వదిలేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను. ఇందులో ఎవ్వరు ఆక్షేపణ చేయడానికి కూడా లేదు. మీ రియల్ లైఫ్లో గుండెల మీద చేసుకుని వాట్ ఎవర్ ద ప్రొఫెషన్ యూ హోల్డ్, వాళ్ళు పంతులు గారులు అవ్వచ్చు, లేకపోతే జ్యోతిష్కులు అవ్వచ్చు, లేకపోతే ప్రవచనకారులు అవ్వచ్చు, స్వామీజీలు కూడా అవ్వచ్చు. ఇందులో వాళ్ళు కూడా ఎగ్జామ్షన్ ఏం లేదు. ఇక మామూలు కామన్ మ్యాన్ అంటారా, కామన్ మ్యాన్ మామూలు, వీళ్ళందరి మీద కూడా ఎలిగేషన్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే బికాస్ దే ఆర్ డూయింగ్ ఇట్. వై? నిప్పులేందే పొగ ఎందుకు వస్తుంది? కాబట్టి ఇటువంటి బ్యాడ్ యాటిట్యూడ్ నుంచి బయటకు వచ్చేసేయండి. టీచర్స్ చెప్పేది వినండి, చదువుకోండి. విదేశాలకు వెళ్ళిపోవాలనుకునేటటువంటి వాడు, మేము ఒకసారి ప్రయత్నం చేశామండి, రెండోసారి అవ్వట్లేదండి. ఎవరివయ్యా నువ్వేమన్నా? అలెగ్జాండరే 17 సార్లు ట్రై చేస్తాడు, శ్రీకృష్ణ పరమాత్మ 17 సార్లు ప్రయత్నం చేస్తాడు. అదే అమ్మాయి చీ 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 అని చీ కుడితే 18 సార్లు 20 సార్లు తిరుగుతావు. వీసా కోసం రెండోసారి వెళ్ళడానికి కష్టం, గవర్నమెంట్ ఉద్యోగం కోసం కష్టం. అది చీ 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 అని లవర్ నిన్ను చీ కొడుతుంటే మళ్ళీ దాని చుట్టూ తిరుగుతావు. తల్లిదండ్రులు ఒక్కసారి నిన్ను తిట్టినందుకు గాను వాళ్ళ మీద తిరగబడతావు. ఇదే పద్ధతి. కాబట్టి ఇవన్నీ కూడా వదిలేసేయండి. ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు జీతభత్యాలు పెరుగుతాయి. చక్కగా వాళ్ళకి విదేశాల్లో మంచి
ఉద్యోగాలు రండి 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 అని మీ ట్రంప్ మామ పిలుస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాడు అసలు తడాక. స్టూడెంట్స్ అందరూ అప్లై చేసుకోండి అమ్మా, చక్కగా ట్రంప్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఆ తర్వాత ఈ యొక్క విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, కానీ బుర్రకి ఎక్కదనమాట. వాట్సాప్లు, చాటింగ్లు, ఫోన్లే టైం అంతా లవర్స్కి అయిపోతున్నప్పుడు ఇంకేం చేస్తారు చెప్పండి. ఇందులో ఏమీ ఉండదమ్మా. కలియుగంలో ఒత్తిడి లస్టే, కామము కామము కామము, డబ్బులు 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 డబ్బులు. చిన్నప్పుడేమో తల్లిదండ్రులు జేబుల్లో డబ్బులు కొట్టేస్తారు, పెద్ద అయిన తర్వాత పబ్లిక్ జేబులు కొట్టేస్తారు. ఇందులో ఏం మొహటం లేదు. ఎవరైతే విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పినట్టు డిసిప్లిన్గా వింటారో, టీచర్లు చెప్పినట్టు బుద్ధిగా చదువుకుంటారో వాళ్ళు ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు మంచిగా చదువుకుంటారు, డిసిప్లిన్గా ఉంటారు, పిల్లలు తెలిసిపోద్ది. కాబట్టి మరి పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి, పెళ్ళిళ్ళు ఏమండి నోటి దగ్గరికి వచ్చి ఆగిపోతున్నాయండి, సంబంధాలు దగ్గరికి వచ్చేస్తున్నాయంటే మనం యాటిట్యూడ్ బాగుంటే ఇది వస్తాయి. వివాహాలు కానటువంటి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి కొంచెం కష్టమని చెప్పాలా. ఈ సంవత్సరం అందరూ కూడా మీనరాశి వాళ్ళకి చాలా తక్కువ మందికి వివాహాలు అవుతాయి, గురుబలం లేదు. అండ్ ఈ సంవత్సరం అంతా కూడా బ్యాడ్ హ్యాబిట్స్ మీనరాశి వాళ్ళు ఎక్కువ అయిపోతారు. ఆల్కహాల్ బ్రహ్మాండంగా సేవిస్తారు, దాన్ని మించిపోయినటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి మీ తల్లిదండ్రుల సూపర్విజన్లో ఉండండి. మీనరాశి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ పిల్లల మీద నజర్ పెట్టండి. అలాగే అంతేగాని అన్ని ట్రిపుల్ బెడ్రూమ్ కొన్నామండి, ఒక పిల్లకి ఒక బెడ్రూమ్ అండి, ఇంకో బెడ్రూమ్ అండి, ఇద్దరు పిల్లల్ని హాస్టల్లో వేసేసి మేమిద్దరం ఉంటున్నామండి అంటే రొమాన్స్ చేయడానికి పనికి వస్తుంది తప్ప మీరు పిల్లల్ని తీర్చిదిద్దడానికి ట్రిపుల్ బెడ్రూమ్లు, 4 బెడ్రూములు, ఈ ఇళ్ళులన్నీ హాస్టల్స్లో వేయడాలు, ఇవన్నీ కూడా వీళ్ళు కొన్ని కార్పొరేట్ కాలేజెస్ చేసేటటువంటి మాయాజాలం. ఇంటి దగ్గర నుంచి పిల్లలు చదివిస్తే చదవరా, ర్యాంకులు కావాలా మీకు, ర్యాంకులు. ఆ ర్యాంకుల నుంచి ఎన్ని సొసైటీలు జరుగుతున్నాయో అర్థం చేసుకోండి. కాబట్టి లెట్ దెమ్ గ్రో న్యాచురల్లీ, పిల్లల్ని న్యాచురల్గా గ్రో అయ్యే విధంగా వదలాలి. ఇకపోతే విడాకులు అయిపోయినటువంటి వాళ్ళకి 2వ వివాహం, 3వ వివాహం. వివాహం వాళ్ళకి మాత్రం అయిపోతాయి, ఫస్ట్ వివాహాలు వాళ్ళకి మాత్రం అవ్వవు. తర్వాత ఇక రోగాల గురించి ఆలోచించాలి కదండి. సుఖ వ్యాధులు, అమ్మాయిలతో విచ్చలవిడిగా తిరుగుతారు కాబట్టి వెనీరియల్ డిసీజెస్, గాంధీ హాస్పిటల్ మీరు అంతా కూడా వచ్చేసేయండి. అక్కడ శుభ్రంగా ఉస్మానియా మెడికల్ కాలేజ్ మొత్తం ఇవన్నీ కూడా నిండిపోతాయి సుఖ వ్యాధులతో. కాబట్టి ఇలాంటి బ్లడ్ టెస్ట్లు అవన్నీ ఎప్పటికప్పుడు చేయించుకుంటూ ఉండాలి. చాలా ఇంతకు మించి ఇంకా మీకు ఆదాయపరంగా బ్రహ్మాండంగా ఉంది. క్యాసినోలు ఆడతారు, గోవాలు వెళ్తారు, ఇక ఎంజాయ్మెంట్. మలేషియా వెళ్తారు, మందుబాటులు చూసుకుంటారు. ఈ వీటిల్లోకి ఏం తిరగలేదన్నమాట. అంటే వృత్తి వ్యాపారాలను పక్కన పెట్టేసి ఈ యొక్క ఎంజాయ్మెంట్స్ కోసమే ఈ 2025 విశ్వావసునామ సంవత్సరం మీకు పనికొస్తుంది. ఇక చేపల రొయ్యల చెరువుల బిజినెస్లు బాగుంటాయి, రైతుల బిజినెస్ బాగుంటుంది, ఆర్మీ వాళ్ళకి ట్రాన్స్ఫర్లు వచ్చేస్తాయి, ఆఫీసర్లకి కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా మీకు ప్రమోషన్స్ వచ్చేస్తాయి. ఇది అదే అని లేదు, ఎక్కువగా లేచిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎలోపెట్లను తగ్గించండి దయచేసి. ఈ భారతదేశం యొక్క ప్రతిష్టను నిలబెట్టండి. లేచిపోయేటప్పుడు మా అమ్మ మీరు తల్లిదండ్రులకి చెప్పి లేచిపోకపోతే కనుక ఆడ మధ్యలో వదిలేదని గ్యారంటీ మిమ్మల్ని. తర్వాత మీకు కడుపు వచ్చేస్తుంది, తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇంటికి వచ్చి తల్లిదండ్రులు తీసుకొచ్చి మళ్ళీ తెచ్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇలాంటి చాలా కేసెస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఫారిన్, యుఎస్ఏని మనం డామినేట్ చేసేసాం ఈ విషయాల్లో. టెక్నాలజీ పరంగా డామినేట్ చేయండి అంటే ఇలాంటి విషయాల్లో డామినేట్ చేస్తాం. ముఖ్యంగా మీనరాశి వారికి శుక్రుడు చాలా ఇట్లాంటివే చేస్తాడు, రాహువు ఇట్లాంటివే చేస్తాడు. పడక సౌఖ్యంలో పడక స్థానంలో ఉన్నాడు. పడక స్థానంలో ఉన్నవాడు ఈ చేయకపోతే ఎవడు చేస్తాడు, అబార్షన్స్ చేయకపోతే ఎవడు చేస్తాడు, ఎవరు. అందుకని ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండండి, రాహు అధీనంలో ఉన్నాయి. కాబట్టి ఈ మీనరాశి వారందరికీ కూడా పరిహారాలు ఏం చేసుకోవాలంటే చక్కగా రాహు జపం చేసుకోండి. సాంప్రదాయబద్ధమైన వాళ్ళు చెప్పి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలో విలువ ఉంది. ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే తాంత్రిక పరంగా తంత్ర జ్యోతిష ప్రకారం ఈ యొక్క దశమహావిద్యల్లో ఉంటేటువంటి ప్రత్యంగిర అమ్మవారు, అంటే ఆమె దానికి ప్యారలల్గా దశమహావిద్యల్లో పగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఇంకా మద పిచ్చ ఎక్కిపోయి మొత్తం ఇక లేనిపోని గొడవలన్నీ మీ పిల్లలు మీ తల్లిదండ్రుల మీదకి తీసుకొస్తారు. ఎలా అంటే గోండాల కూతురులు లేపుకెళ్ళిపోతారు, ఆ తర్వాత ఆ గోండాలు మీ మీద పడతారు. కాబట్టి దీని పరిష్కారంగా మీరు రావి చెట్టు చుట్టూ, మా పిల్లలు చేయరండి రావి చెట్టుకి, మరి మీరు చేయండి, మరి ఏం చేస్తాం, లేకపోతే ఆ గోండాలు వచ్చి మీ పని పడతారు. కాబట్టి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. చేసి శనివారం నాడు 108 ప్రదక్షిణాలు, మిగతా రోజుల్లో కనీసం 54
సార్లు ప్రదక్షిణాలు చేయాలా. తర్వాత ఆ చెట్టు చుట్టూ నీళ్లు పొయ్యండి చక్కగా. దొంగ పువ్వులతో దేవుడిని పూజ చేయొద్దు. మా ఇంటి పక్కనే శివాలయం కట్టింది ఒక ఆవిడ కొడుకు చచ్చిపోయాడు కాల్చుకొని. ఎందుకంటే రోజు అందరూ దొంగ పువ్వులు తెచ్చి అక్కడ దేవుడికి ఇచ్చేవారు, శివుడికి పూజ చేసేవారు. వాళ్ళు తెచ్చినవి అన్ని కూడా యజమాని యొక్క శాపాలు తగిలేస్తాయి. చెట్టు యొక్క శాపాలు, ఆ చెట్టు కొమ్మలు అడ్డంగా ఉన్నాయని నరికిస్తుంది. నరికించిన మరణాడే జరిగిపోయింది ఈ ఇన్సిడెంట్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండమ్మా. ఇక మీ పిల్లలు మీ మాట వినకపోతే తాయెత్తులు ఉంటాయి, చక్కగా 41 రోజులు మనం పీఠంలో పూజ చేసినటువంటివి ఇవన్నీ కూడా మనం నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో వెళ్తాం కాబట్టి తమన్నా అని మా పిఏ ఉంటుంది. ఆ తమన్నా గారిని మీరు సంప్రదించి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని వ్యక్తిగత జాతకం కోసం ఈ యొక్క తాయెత్తులు ఇవన్నీ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు చాలా చక్కగా ఉంటుంది. చూడండి, జస్ట్ ట్రై అండ్ చేంజ్, ట్రై యువర్ యాటిట్యూడ్ అండ్ ట్రై టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. ఓకే, శుభమస్తు.